2025 ఐపీఎల్ రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో రాజస్థాన్ 210 పరుగుల టార్గెట్ను కేవలం 15.5 ఓవర్లోనే చేసి 8 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అయితే ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. మొదట రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన గుజరాత్ ఓపెనర్స్ మొదటి వికెట్కు 93 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో వికెట్కు గిల్ బట్లర్ కలిసి 74 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. గిల్ 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ 13, రాహుల్ టివాటియా 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బట్లర్ 50 పరుగులు, షారుఖ్ ఖాన్ 5 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో గుజరాత్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్ లో తిక్షానా 2 వికెట్ల, ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు. 210 పరుగుల టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ మొదటి వికెట్ కు 166 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఐపీఎల్ లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. నితీష్ రాణా 4 పరుగులు చేసి అవుట్ అవగా రియాన్ పరాగ్, జైస్వాల్ కలిసి మ్యాచ్ ను ముగించారు. జైస్వాల్ 70 పరుగులు, రియాన్ పరాగ్ 32 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో రాజస్థాన్ 15.5 ఓవర్లకు మ్యాచ్ ను గెలిచింది. గుజరాత్ బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.